ప్రజల గొంతుకై వినిపించే ఉద్యమమే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమమని వెల్లడించారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. కాకినాడలో వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. దేశంలోనే అరుదైన సంఘటన ఈ నెల 16న జరుగుతుందని తెలిపారు. అందరూ అనుకున్నారు కోటి సంతకాలంటే ఒక తెల్ల కాగితం మీద వరుసగా పెట్టేస్తాం, ఈ పట్టుకెళ్ళి ఇచ్చేస్తాం అనుకున్నారు. కానీ ఈ రాష్ట్ర చరిత్రలో, నాకు తెలిసి దేశ చరిత్రలో, ఒక వ్యక్తి ఒక పేపర్ మీద, ఒక పత్రం మీద, ప్రమాణ పత్రం లాగా, ఇప్పుడే పెద్దలు చంద్రశేఖర్ గారు చెప్తారు, అది ఒక బంగారు లిఖితంలాగా తన ఒపీనియన్ని చెప్పి, ఇదిగో ఈ కారణాల వల్ల నేను మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాను అని చెప్పి సంతకం పెట్టి ఫోన్ నెంబర్ ఇచ్చి ఒక ఫామ్ ఫిల్ చేస్తున్నారు. ఇలాగ రాష్ట్రంలో కోటి సంతకాలు, కోటి ఫామ్స్, పేపర్లు మేమందరం గ్రామాల్లోకి వెళ్ళి చేస్తాం. తెలుగుదేశం పార్టీకి, ఇతర పార్టీలకి సంబంధించిన వారు కూడా స్వచ్ఛందంగా వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన ఉద్యమంలో సంతకాలు పెట్టారంటే ఎంత బలమైన అభిప్రాయం ప్రజల్లో ఉందో మీరు అర్థం చేసుకోండి. స్వచ్ఛందంగా అన్ని పార్టీల ప్రజలు 4 లక్షల మంది కాకినాడ జిల్లా నుంచి మా గోడు వినండి ముఖ్యమంత్రి గారు అని చెప్పి సంతకాలు పెట్టి, ఆయన వాళ్ళ ఫోన్ నెంబర్లు రాసి, అంటే మా ఐడెంటిటీ ఇది, నేను వ్యతిరేకంగా ఉన్నాను, ఫోన్ నెంబర్ రాశారంటే మీ నిర్ణయానికి, మీ ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమానికి, ప్రజారోగ్యాన్ని, ప్రజల విద్యని మీరు ప్రైవేటైజేషన్ చేసే కార్యక్రమానికి మేము వ్యతిరేకంగా ఉన్నాం, నా ఐడెంటిటీ ఏదని చెప్పి సంతకం పెట్టి ఫోన్ నెంబర్ రాసి అది మేము గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కనువిప్పు కలిగే విధంగా డిజిటలైజేషన్ చేసి ఒక కాపీ ముఖ్యమంత్రి గారికి కూడా పంపించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే దయచేసి తెలుసుకోమంటున్నాను,